ఏయ్, అసలు ఏంట్రా మీ ప్రాబ్లం? ఎవర్రా మీరంతా? ఏంటి ఇప్పుడు మీకు ఇక్కడ పని? అదేనా రాత్రి 8:30కి వైన్ షాప్ క్లోజ్ చేస్తురానా? దానికి ఈ అమ్మాయికి సంబంధం ఏంట్రా? అంటే అన్న అక్క ఎవర్రా? వదిన 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 అన్న వినబట్లా? వదిన 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 ఆ, అది ఇప్పుడు చెప్పండి రా. అంటే అన్న వదిన కోటర్ తెచ్చిపెట్టమని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాం అన్న. వదిన అప్పటిదేం చూసుకొని పరిగెట్టిందన్న, మేము ఫాలో అయ్యాం అంతే అన్న. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం స్టోరీ చెప్పారా? మీ తొట్టి గ్యాంగ్ చెప్పే పిట్ట కథలు వినడానికి రండి రైట్. ఒకసారి ఆ అమ్మాయిని చూడరా, చూడీదార్ వేసుకున్న సరస్వతి దేవిలా లేదు? అవునన్నా, లంగావణిలో లక్ష్మీదేవిలా ఉంటదన్నా. మరి అలాంటి అమ్మాయిని బార్ ఒకేసారి 2 కోరికలు అంటే కష్టం రా. మిమ్మల్ని వదిలేయమంటే వదిలేస్తానేమో కానీ అన్న ఎగ్జాక్ట్ గా చెప్పినావే కదా. మనం ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించినప్పుడు వాళ్ళ ప్రతి మూమెంట్ మన మూమెంట్ అయిపోద్దిరా. పదండ్రా, ఇక్కడ బీజం స్టార్ట్ అయింది, మనం వెళ్ళిపోదాం. ఏయ్, పోదాం పదండ్రా. శంకర్ గారు అంటే మీరేనా? నేనే బాబు. నా పేరు జై. నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, అది మీరైతేనే సాల్వ్ చేయగలరని చెప్పారు. చెప్పండి. ఆ చేరిటీ మీరు చెప్పండి. యాక్సిడెంటల్లీ నాకు ఓ పాప పరిచయం అయింది. ఆ పాప నన్ను నాన్న అని కూర్చోవడం మొదలుపెట్టింది. కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల ఆ పాప మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అండ్ తన వల్ల నా భార్య కూడా నన్ను అపార్థం చేసుకుంది. కానీ కొన్ని రోజుల నుంచి ఆ పాపతో నా భార్య కూడా అలవాటైపోయింది. ఇప్పుడు హ్యాపీగానే ఉంటున్నాం. కానీ నా భార్య వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతూ ఉంది రోజు. ఒకరోజు ఆ పాప తన ఫేస్బుక్లో ఏ కాంటాక్ట్స్ అయితే బ్లాక్ అయి ఉన్నాయో అవే కాంటాక్ట్స్ తన ఫోన్లో కూడా డిలీట్ అయి ఉన్నాయి. తన ఫోన్ పాస్వర్డ్ అండ్ ల్యాప్టాప్ పాస్వర్డ్ తనకి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కానీ చాలా విచిత్రంగా ఆ పాస్వర్డ్స్ ఆ పాపకి ఎలా తెలిసాయో నాకు అర్థం కాలేదు. బాబు, మీరు చెప్పిందంతా విన్న తర్వాత అంత భయపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అంటే పాప చాలా ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు. ఏ విషయాన్ని ఒకసారి చూస్తే దాన్ని గుర్తుపెట్టుకునే ఐక్యూ పవర్ ఉండొచ్చు. మేబీ మీ వైఫ్ తన ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఆన్ చేసినప్పుడు ఆ పాస్వర్డ్ ఆమె చూసి గుర్తుపెట్టుకునే ఉండొచ్చు. చిన్నపిల్ల కదా, అలా ఆడుతూ పాడుతూ చేసి ఉండుండొచ్చు. ఇంతకీ మీ పాప ఎక్కడుంది? పాప ఇంట్లోనే ఉంది. నేను ఒకసారి పాపని కలవాలి. హలో హలో జై, నేను డాక్టర్. మీ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి. అర్జెంట్గా హాస్పిటల్కి రండి. నాకు అర్జెంటుగా ఒక పని ఉంది. జై, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, మీరు రావాల్సిందే. సరే అండి, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే, నాకు అర్జెంటుగా ఒక పని ఉంది. సరే. మీరు లోపలికి వెళ్ళండి. రామయ్య, సార్ని లోపలికి తీసుకెళ్ళు. హలో బేటా. హాయ్. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? ఏ కోనే? డాడీ. హూ ఇస్ షీ? మమ్మీ. గుడ్ గర్ల్, యు ఆర్ వెరీ స్మార్ట్. బచ్చి, మీ ఇంట్లో ఇంకా ఎంతమంది ఉంటారు? 4. ఎవరెవరు? మమ్మీ. అవును. డాడీ. డాడీ. నేను. నువ్వు. రామయ్య తాత. రామయ్య. సరే, ఇదంతా ఈజీ క్వశ్చన్స్ అడిగాను కదా. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తా, సరేనా? సరే చెప్తా. ఆన్సర్ చేస్తేనే ఇస్తాను, ఓకే? మీ అమ్మ ల్యాప్టాప్ ఉందా? ఎక్కడుంది? అక్కడుందా? తీసుకొస్తావా? తే 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 తే. తీసుకొస్తా. గుడ్ గర్ల్, వెళ్ళు.
వెళ్ళి 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 తెచ్చేయి. ఈ పాస్వర్డ్ అంతా సెట్ చేసి మమ్మీ ల్యాప్టాప్లో వాల్పేపర్ ఏమై ఉంటుంది చెప్పు. కరెక్టా నువ్వు చెప్పింది? ఇదిగో చాక్లెట్. వెళ్ళు ఆడుకో. వెళ్ళు 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 వెళ్ళు. పాప మీకు బాగా రెస్పాండ్ అవుతుంది. సో తన గురించి ఏమన్నా డీటెయిల్స్ తెలుసుకొని చెప్పగలరా? బచ్చి బాత్ బ్రిలియంట్ ఏ బ్రెయిన్ సే, వెరీ ఇన్నోసెంట్ ఫ్రమ్ హార్ట్. ఇప్పుడు 4వ వ్యక్తి రామయ్య అని చెప్పింది కదా, కానీ ఆ 4వ వ్యక్తి రామయ్య కాదు. మరి అదెవరో ఆ పాప అంత ఈజీగా చెప్పదు, కానీ ఎలాగోలా మనమే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మరి ఎవరు? ఇంగ్లీష్లో స్పిరిట్ అంటారు, తెలుగులో ఆత్మ అంటారు. ఆర్ ఇట్ కుడ్ జస్ట్ బి ఎ సింపుల్ టైప్ ఆఫ్ హాలుసినేషన్. మీరేమంటున్నారు? బచ్చి రూమ్ ఒకసారి చూడాలమ్మా. వెళ్దామా? పదండి. నాని, సరు ఎక్కడున్నావు నాని? ఏం లేదు, నన్ను ప్రొడ్యూసర్తో మీటింగ్ క్యాన్సిల్ అయింది. సరే ఎలాగో టైం దొరికింది కదా అని. ఒకవేళ నేను చెప్పే ప్రొడ్యూసర్ ఏదో అయితే ఆడు నన్ను చంపడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుందో చిన్న షూట్ చేశా. ఆ బిజీలో నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆడు నేను చంపడం కాదురా, నేను చంపేస్తా. సరే, నీ చేతుల్లో చచ్చిపోవడం కానీ నాకు ఇంకేం కావాలి చెప్పు. వస్తున్నా. నీ కౌగిల్లో హ్యాపీగా చచ్చిపోతా. సరే చావ్. బాయ్ సరు. యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం ఆ పాప మీకు పుట్టిన పాపి. యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం ఆ పాప మీకు పుట్టిన పాపి. ఫుడ్ ఏదైనా వడ్డించమంటావా? ఫ్రెష్ అప్ అవుతావా? జై, ఫ్రెష్ అప్ అవ్వచ్చు కదా.
లే జై. 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 నా జైని నువ్వే చంపావు కదా. బేటా మేము మీకేం అన్యాయం చేశాం? నేను కాదు, నువ్వు కాదు, నీలో నా ఆత్మ చంపిందమ్మా. నన్ను నమ్ము. నో, నేను నమ్మను. కొన్నిసార్లు ఆధారం లేకపోయినా నిజాన్ని నమ్మక తప్పదు. నువ్వు అనుకున్న పనికి నేను ఎన్నుకున్న లొకేషన్. రామయ్య, అయ్యగారు మీరా బాబు? ఏటి బాబు ఈ టైంలో ఎలాగొచ్చారు? మీ సార్ ఇంకా రాలేదా? రాలేదు బాబు. మీరు 3 ఏళ్ళ నుంచి అలా వస్తూనే ఉన్నారు. అయ్యగారేమో ఇక్కడ రావటం లేదు. అయినా అయ్యగారు ఎక్కడ ఉంటారో ఏడు చేస్తారో నాకేది తెలియదు బాబు. ఏం పర్లేదు రామయ్య. మీ సార్ వస్తే అయ్యా ఈ విజిటింగ్ కార్డు ఇవ్వడం మర్చిపో. అలాగే బాబు. ఉంటాను బాబు. ఉంటాను. వస్తున్నాడు నా. అన్నా, లైటర్ ఉందా? ఉంది భయ్యా. థ్యాంక్స్ అన్నా. ఓకే భయ్యా. అన్నా, లవ్ అయితే ఈ ప్లేస్ కరెక్ట్ కాదు. ఓకే భయ్యా. లస్ట్ అయితే ఓకే. ఓకే భయ్యా. మాయలు తిరుగుతుంటారు, జాగ్రత్త. ఓకే భయ్యా. ఓకే. అయ్యగారు నేను ఇక్కడ బంగ్లా దగ్గర ఉన్నానండి. అలాగే అయ్యగారు. బాబు గారు